30/6/2026 తేదీన కళ్యాణదుర్గం పట్టణం ఒట్టె కాలనీలో లక్ష్మీదేవి అనే వృద్ధురాలు ఆమె వయసు సుమారు 70 సంవత్సరాలు పైబడి ఉంటుంది. ఆమెను అతి క్రూరంగా చంపి ఆమె ఒంటి మీద ఉన్న నగలను చోరీ చేయడం జరిగింది. దీంతో కళ్యాణదుర్గం పట్టణంలో కూడా ఒక రకమైన అలజడి మొదలైంది. ఆ విషయం తెలుసుకున్న అనంతపురం జిల్లా ఎస్పీ గారైన శ్రీ పి జగదీష్ గారు దీనిని తీవ్రంగా పరిగణించి వెంటనే సిసిఎస్ పోలీసును, అలాగే ఎఫ్ఎస్ఎల్ టీం, అలాగే క్లూస్ టీంను, అలాగే ఫింగర్ ప్రింట్స్ వాళ్ళను, డాగ్ స్క్వాడ్ను పంపించడం జరిగింది. ఆ తర్వాత అనేక బృందాలు ఏర్పాటు చేయడం జరిగింది. సిసిఎస్ ఇన్స్పెక్టర్ శేషగిరి, ఎస్ఐ తులసన్న, ఇన్స్పెక్టర్ హరినాథ్ కళ్యాణదుర్గం వారి ఆధ్వర్యంలో, అలాగే ఇన్స్పెక్టర్ నీలకంఠ ఆధ్వర్యంలో ఎస్ఐస్ సాయి, సుమన్, అలాగే మిగతా సిబ్బందితో వివిధ టీములు తయారు చేయడం జరిగింది. ఈ టీములన్నీ కూడా గత ఒక నెల నుంచి కళ్యాణదుర్గం పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కూడా విరివిగా ఇన్ఫర్మేషన్ సేకరించి సీసీటీవీ ఫుటేజ్లు, అలాగే హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి సుమారు 50 మంది దాకా అనుమానితులను వివిధ రకాలుగా అన్ని కోణాల్లో దర్యాప్తు చేసి ఈ దినం ఉదయం 10:30 గంటల ప్రాంతంలో రాబడిన సమాచారం మేరకు హిందూపూర్ రోడ్లోని కొల్లాపురమ్మ గుడి దగ్గర రఘు అనే అబ్బాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ అబ్బాయి వయసు సుమారు 24 సంవత్సరాలు ఉంటుంది. ఇతను బిఎస్సి కంప్యూటర్స్ చదువుకున్నాడు. ఇతను ఇప్పుడు నిరుద్యోగిగా ఉన్నాడు. ఈ కేసులో మృతురాలైన లక్ష్మీదేవికి వరుసకు మనవడవుతాడు. ఈ అబ్బాయిని పట్టుకొని విచారించడంతో ఇతను తనే నేరం చేసినట్టు ఒప్పుకున్నాడు. అతను దురలవాట్లకు పాల్పడి, క్రికెట్ బెట్టింగ్కు వీటికి పాల్పడి అప్పులు కావడంతో ఆ అప్పులు తీర్చుకునే పరిస్థితి లేక ఈ దారుణానికి ఒడిగట్టడం జరిగింది. ఈరోజు అతన్ని అరెస్ట్ చేసినాము. అతన్ని రిమాండ్ నిమిత్తం ఈరోజు పంపుకుంటున్నాం. అతని స్వాధీనంలో నుంచి నేరానికి ఉపయోగించిన ఒక్కలు దంచుకుని ఒక్క కొలికిని, అలాగే అతని స్వాధీనంలో నుంచి సుమారు 2.5 తులంల బరువు గల బంగారు ఆభరణాలు కూడా ఈరోజు స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతనిని ఈరోజు కోర్టులో హాజరుపెడుతున్నాం. ఇదే విధంగా ముఖ్యంగా పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ఇక్కడ నేరస్థలం జరిగిన ఇంటి ముందు ఒక సీసీ కెమెరా ఉండేది. ఆ సీసీ కెమెరా నిరుపయోగంగా ఉండటంతో ఈ కేసు ఛేదనకు సుమారు 30 రోజులు టైం పట్టింది. కాబట్టి ప్రజలందరికీ పోలీసు వారి నుంచి ఒక ముఖ్యమైన విజ్ఞప్తి చేస్తున్నా, ప్రతి ఒక్కరు కూడా తమ రక్షణ కోసము, తమ వారి రక్షణ కోసము సీసీ కెమెరాలు విరివిగా ఉపయోగించుకుంటే అది తదుపరి దర్యాప్తుకు పనికి వస్తుంది. అంతేకాకుండా ఎవరైనా నేరం చేయాలంటే కూడా భయపడి మీ పరిసరాలకు రాకుండా ఉంటారని, కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ ఇంటి పరిసర ప్రాంతాల్లో అన్ని కవర్ చేస్తూ 360 degrees కవర్ చేస్తూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ కేసు ఛేదనలో చురుకైన పాత్ర వహించిన మా ఇన్స్పెక్టర్స్ నీలకంఠ, హరినాథ్, ఎస్ఐస్ తులసన్న, సుమన్, సాయి, అలాగే మా సిబ్బందిని మా గౌరవ అనంతపురం జిల్లా ఎస్పీ గారు వారిని అభినందించడం జరిగింది.